సాధించింది. దానికి ఇక్కడ ఉండే మా కార్యకర్తలు, ఇక్కడ ఉండేటువంటి నాయకుల యొక్క కృషి అని చెప్పి నేను చెప్పక తప్పదు. కేసీఆర్ గారికి కూడా హుజురాబాద్ అంటే చాలా ప్రేమ. అందుకే మీరు గుర్తు తెచ్చుకోండి, ప్రపంచమే అబ్బురపడిన, దేశమే మనను చూసి నేర్చుకున్న రైతు బంధు పథకం ప్రారంభమైంది హుజురాబాద్ నుంచి. కేసీఆర్ గారు రైతు బంధును హుజురాబాద్ నుంచి స్టార్ట్ చేసింది. దళిత బంధు పథకాన్ని ఈ హుజురాబాద్ నుంచి కేసీఆర్ గారు ప్రారంభించింది. కేసీఆర్ గారికి కూడా హుజురాబాద్ అంటే ఎంతో ప్రేమ. ఇక్కడుండే నాయకులు, కార్యకర్తలు కూడా మొదటి నుంచి కూడా ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పార్టీ కోసం బ్రహ్మాండమైన కృషి. ఆ రోజుల్లో రైల్ రోకో అంటే మన ఉప్పల్ రైల్వే స్టేషన్ దగ్గర గంటలు రైలు ఆపితే ఢిల్లీకి రైలు బంద్ చేసిన ఘనత కూడా ఈ హుజురాబాద్ జమ్మికుంట కార్యకర్తలదని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. ఏ పోరాటంలో అయినా ముందున్నటువంటి కార్యకర్తలు. మరి ఈరోజు ఈ మీటింగ్ పార్టీని బలోపేతం చేసుకోవాలి. మళ్ళీ గ్రామ కమిటీలు వేసుకుందాం, పట్టణ కమిటీలు వేసుకుందాం, మండల కమిటీలు వేసుకుందాం, జిల్లా కమిటీలు వేసుకుందాం. పార్టీని పటిష్టవంతంగా తయారు చేయాలని చెప్పి గౌరవనీయులు కేసీఆర్ గారు నిర్ణయించిండ్రు. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం బాధ్యతను పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఆ బాధ్యత వారి మీద పెట్టారు. మరి ఇప్పుడు కార్యకర్తలుగా మనం కూడా ఇప్పుడు అంతా ఆన్లైన్ డిజిటల్ చేయాలని డిసైడ్ అయింది పార్టీ. మనం ఇంతకుముందు పుస్తకాలు ఇస్తే కొన్ని కరెక్ట్ చేద్దాం, కొన్ని రాసుకొద్దాం. ఇప్పుడు రాసులు లేదుగా, అంతా డిజిటలే. సెల్ ఫోన్లో ప్రతి ఇంటికి పోవాలి, వాళ్ళ ఫోటో తీయాలి, వాళ్ళతోని మాట్లాడిన తర్వాతనే మెంబర్షిప్ తీసుకోవాలి. పేమెంట్ కూడా అంత ఆన్లైన్, డైరెక్ట్ ఏమంటాం పేటిఎం, ఫోన్పే. ఇక లేదు మనం గట్టులు లేదు, మనం రాసులు లేదు. అంటే బరాబర్ మెంబర్షిప్ కరెక్ట్గా చేయాలని. అట్లయితే పార్టీ బలంగా ఉంటుంది. మనం కమిటీలు వేసుకోవడమే కాదు, రేపు ప్రతి నియోజకవర్గంలో కూడా శిక్షణా శిబిరాలు పెట్టి ఈ కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ యొక్క అవినీతిని, కాంగ్రెస్ 6 గ్యారెంటీల పేరిట ప్రజల్ని ఏ రకంగా మోసం చేసిందో మరి కార్యకర్తలకు ట్రైనింగ్ ఇస్తే కార్యకర్తలు పోయి ప్రజలను కూడా సమాయత్తం చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇంకో వారం 10 రోజుల్లో మనకు ట్రైనింగ్ ఇస్తాం. మనం ప్రతి బూత్కు కూడా 2 ఏజెంట్లను తీసుకొని, పోలింగ్ బూత్ లో 2ని తీసుకొని వాళ్ళకి ఎట్లా మెంబర్షిప్ చేయాలి, ఏ రకంగా చేయాలి అని ఫోన్లోనే, వాళ్ళ ఫోన్ ద్వారానే మెంబర్షిప్ చేసే విధంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా, ఇప్పుడు ఊర్లో 3 బూతులు ఉంటే 3 బూత్లకు ఈచ్ బూత్ 2, అంటే 6గురికి మనం ట్రైనింగ్ ఇస్తాం. ఒక ఊర్లో 2 బూతులు ఉంటే బూత్కి 2 చొప్పున 4గురికి ట్రైనింగ్ ఇస్తాం. ఊర్లో ఒకటే బూత్ ఉంటే 2కి ట్రైనింగ్ ఇస్తాం. సో దట్ ఏంటంటే ఒకరికి జ్వరం వచ్చినా, ఏదైనా ఆపద సంపద అయినా ఇంకొకరు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నది. మీ అందరితో కూడా మనవి ఒకటే. సరే, ఇప్పుడు మనకు అర్థమైంది గవర్నమెంట్ పోతే ఏం జరుగుతుందో మనకే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ అర్థం చేసుకుంటా ఉన్నారు. 2 ఉంటాయి, ఒకటి కృతజ్ఞత, 2 ఆశ. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ పెడితే ఏది గెలుస్తుంది? ఆశ గెలుస్తుంది. వాస్తవానికి కేసీఆర్ గారు ఎన్నికల్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చాడు, రైతు బీమా ఇచ్చాడు, 24 గంటల కరెంట్ ఇచ్చాడు, దళిత బంధు ఇచ్చారు, 2000 పెన్షన్ ఇచ్చారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చారు,